420 ఈజ్ ద ఎల్సిఎం. ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. ఇట్లా చేయండి. 10 5 7 26. ఫస్ట్ 2తో చేస్తున్నాం. 2 5s, 5కి 5 ఎక్కువది కాబట్టి 7కి 7, 2 10s, 2 3s. ఓకే, నెక్స్ట్ 5తో చూడు. 5 1 1 7 10 2 3. ఇంకా దీంతో పోదుగా. సో ఇక్కడ అదే చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి, అదే 2 2 2 పవర్ 2. ఇక్కడ ఒక 3నే వచ్చింది. సో ఇక్కడ కూడా ఒక 3నే వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5 ఒక 5 వచ్చింది, ఒక 5 వచ్చింది. 7 ఒకటే వచ్చింది, 7 3 ఒకటే వచ్చింది. ఇక్కడ కూడా 3 ఒకటే వచ్చింది. సో ఇట్లా అన్నమాట. ఇట్లా ఎల్సిఎం చేస్తారు. ప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం ఏమైతే ఒక క్వశ్చన్ ఇస్తాం, మీరు చేయండి ఇప్పుడు. ఎంత? 145. 4 వచ్చిందా? చూద్దాం. చూడండి, 12 ఎట్లా రాసుకోవచ్చు మనం. ఫస్ట్ 4 × 3, మళ్ళీ దీన్ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, 2 స్క్వేర్ × 3. నెక్స్ట్ 24, 4 × 3 × 2, అంతే కదా. దీన్ని మళ్ళీ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో టోటల్ 2³ × 3 36. టూ క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ రాసుకోవచ్చు డైరెక్ట్గా. 2 3 8 9 9 సారీ 2 స్క్వేర్ కదా, 2 క్యూబ్ కదా, 2 స్క్వేర్. 3 స్క్వేర్. నెక్స్ట్ 48. 48ని 2 power 4 × 3 స్క్వేరా, అంతే. 2 power 4 × 3, అంతే కదా. 2 స్క్వేర్ అంటే 4, ఇంకో 2 స్క్వేర్ అంటే 4, 4 4 16, 16 3 48. అన్ని 2 3లే ఉన్నాయి చూడండి. 2 ఫస్ట్ 2 × 3. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 4. 2కి హైయెస్ట్ పవర్ 4, 3కి స్క్వేర్. సో ఇది ఎల్సిఎం. ఎంత వస్తుంది ఇప్పుడు? 16
అర్థమైంది? అట్లా చేయాల్సి ఇలా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు, సేమ్ మీకు ఏది ఈజీ అయితే చేయండి, మీ ఇష్టం ఏదైనా ఒకటే. ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తుంది చెప్పండి? ఎల్సిఎం ఎంత? అన్నీ ఇంటూలు చేస్తే అయిపోతుంది. సో ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏమైందంటే వాటి మల్టిప్లికేషన్ వాటి ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు దీనికి కామన్ ఏమైనా రాయొచ్చా? మనం ఏం రాయలేము. సో అన్నిటి మల్టిప్లికేషనే ఎల్సిఎం అవుతుంది. దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? ఇస్ దేర్ ఎనీ కామన్ మల్టిపుల్? లేదు కదా. సో 6 × 7 × 11 ఇస్ ద ఎల్సిఎం. దీనికి సిక్స్ని ఏమని రాసుకోవచ్చు? 2 × 3, 8ని 2³ ఓకే. నెక్స్ట్ 7 ఏం రాయాలి? ఇప్పుడు ఏమైంది? ఏమేమి ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 7. 2 హైయెస్ట్ మల్టిపుల్ ఏది? క్యూబ్. సో 2³ 3^1 7^1 8 × 3 × 7 21 × 8 ఎంత? 168 is the LCM. అంటే మీకు అర్థమవుతుందా? ఎనీ 2 డిజిట్స్ మధ్య కామన్ మల్టిపుల్ ఉన్నప్పుడే మనం ఎల్సిఎం చేయగలం. ఓకే, ప్రైమ్ నెంబర్స్ మధ్య మనం ఎల్సిఎం చేయలేం, డైరెక్ట్ మల్టిప్లికేషనే వాటి ఎల్సిఎం అయిపోద్ది. ఇప్పుడు హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ప్రతి దాంట్లో కూడా కామన్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి 4 8 10 12 హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతాడు. ఓకే, 4ని ఏమైనా రాసుకోవచ్చు మనం? 2². సేమ్ ఇందాక ప్రొసీజరే. 8ని 2³ 10ని 5 × 2 12ని 2 × 6 కదా. 6 అంటే మరి 2 × 3 అంటే 2² × 3. ఇంతవరకు ఏమైనా డౌట్స్? ఇంతవరకు ఏం డౌట్స్ లేదా? ఇందాక మనం ఏం చేసినాం? ప్రతి ఎందులో ఉన్నా కానీ దాన్ని మల్టిపుల్ రాసుకున్నాం. కానీ ఇప్పుడు మనం తీసుకున్న డిజిట్ ఏముందంటే ప్రతి దాంట్లో కూడా ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను 2² అనుకుంటున్నా. 2² ఇందులో ఉంది, ఓకే. ఇందులో ఉందా? కానీ 2^1 ఉంది. ఇందులో 2² ఉంది, ఓకే. ఇందులో 2² ఉంది, కానీ ఇందులో లేదు. సో మనం 2² తీసుకోవద్దు, 2 తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 చూడండి, అందులో అన్నింటిలో ఉంది చూడండి. 2 ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. సో దిస్ ఈజ్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అర్థమైందా ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డిఫరెన్స్? ఎల్సిఎం ఇస్ లీస్ట్ కామన్ మల్టిపుల్, దిస్ ఈజ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ప్రతి దాంట్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం 2³ తీసుకున్నాం అనుకో, 2³ ఇందులో ఉంది,
ఇందులో లేదు, ఇందులో లేదు. సపోజ్ ఇప్పుడు 5 into 10, 5 తీసుకున్నాం అనుకో, 5 ఇందులో లేదు, ఇందులో తప్ప. సో మనం తీసుకున్న డిజిట్ హెచ్సిఎఫ్గా ఏదైతే ఉందో అది ప్రతి దాంట్లో కూడా ఉండాలి. ఓకే, అర్థమైందా? దీని హెచ్సిఎఫ్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇదంతా చేయకుండా లీస్ట్ డిజిట్ తీసుకోవాలి, ప్రతి దాంతో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఓకే, 4 into 2 అవుతుంది, 4 into 3 అవుతుంది, కానీ 4 into ఇది కావట్లేదు. సో 4 అనేది కాదు, 2 తీసుకోవాలి, ప్రతి దాంతో పోతుందో చూసుకోవాలి. 2 2s 2 2s are 4, 2 4s are 8, 2 5s are 2 6s are. సో ప్రతి దాంట్లో పోతుంది ఇది. సో 2 is the HCF. అర్థమైందా ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డిఫరెన్స్? హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏమో చెప్పండి. ఏం కాదా? ఇందాక ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వాటి మల్టిప్లికేషన్ అయితే అనుకున్నాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏమైంది? 4. ఏం కాదంటే ఉంటుందిగా మల్టిపుల్. బాగా ఆలోచించండి. హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నిట్లో ప్రైమ్ నెంబర్స్ అన్నిట్లో కామన్ ఏముంటుంది? 1. ఎస్, హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ 1. ఇందాక మనం ఎల్సిఎం ప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం అనుకుంటే డైరెక్ట్ వాటి కామన్ మల్టిపుల్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఇంటూ చేసినాం. ఇప్పుడు నేను అదే 2 5 7 హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నా. దీన్ని 2 into 1 రాసుకోవచ్చుగా, 5 into 1 రాసుకోవచ్చుగా, 7 into 1 రాసుకోవచ్చుగా. అన్నిట్లో కామన్ ఏముంది? 1. సో ప్రైమ్ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఏమైంది? 1. ఒక ప్రైమ్ నెంబర్ ఉంటే చాలు హెచ్సిఎఫ్ 1 అయిపోద్ది. సపోజ్ చూడండి, ఇప్పుడు 8 10 20 36 7. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 5 రాసిన అనుకోండి, 5 రాసిన, 5 కూడా ప్రైమ్ నెంబర్, కానీ ఇక్కడ 5 into 2 వస్తుంది ఇక్కడ. కానీ మిగతా వాటిలో ఏ దాంట్లో కూడా 5 ఉండదు. మళ్ళీ ఇక్కడ 5 ఉంటుంది, కానీ మళ్ళీ వీటిలో ఉండదు, వీటిలో ఉండదు. 2నా ఏమైంది? 1. ఓకే, అర్థమైందా? ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏమైంది? వాటి మల్టిప్లికేషన్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏమైంది? 1. వీటికి ఎల్సిఎం అనుకోండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాదు, ఎల్సిఎం. వన్ 120. Square into 3 into 5. హెచ్సిఎఫ్ ఏమైంది?
హెచ్సిఎఫ్ ఎల్సిఎం కాదు 1. ఎందుకంటే సార్ 2 తీసుకోండి, 2 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. 3 తీసుకుంటే 3 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. 5 తీసుకుందాం అంటే ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. సో హెచ్సిఎఫ్ ఈస్ 1. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ ఎట్లా అనుకుంటాం? క్వశ్చన్స్ తీసుకుంటే బెటర్ ఫ్రాక్షన్స్కి. Two by 3, 4 by 5 and 6 by 7. ఓకే, ఇట్లా ఫ్రాక్షన్స్కి కనుక్కునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కింద వాటన్నిటిని ఈక్వల్ చేసుకోవాలి. 3, 5, 7 ఈ 3 చూడండి ప్రైమ్ నెంబర్సే. మూడింటికి ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ కింద మూడింటిని ఈక్వల్ చేసుకొని పై వాటికి ఎల్సిఎం చేస్తే ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం వస్తుంది. ఓకే, ఫస్ట్ 3, 5, 7కి ఎల్సిఎం తీసుకోండి. స్టెప్ నెంబర్ 1 ఏంటి? డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, ఎంత వస్తుంది ఎల్సిఎం? 107. ఎందుకంటే 3 ప్రైమ్ నెంబర్సే. సో 3 × 5 × 7 105. 105 వచ్చింది. 3 ఎంతలో పోద్ది? 105. కింద డినామినేటర్ మూడింటిని ఈక్వల్ చేయాలన్నమాట. 2 by 3, 4 by 5, 6 by 7. 3తో ఎంతలో పోద్ది? 35. సో కింద మీద 35తో మల్టిప్లై చేయాలి. కింద మళ్ళీ 5 ఇది ఎంతలో పోద్ది? 21s. సో పైన 21 కింద 21తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇది 15 పైన 15తో కింద 15తో మల్టిప్లై చేయాలి. అప్పుడు కింద 3 వాల్యూస్ అనేవి 3 సేమ్ వస్తాయి. ఇప్పుడు ఏమొస్తుంది? ఇది 35 × 2. 35 × 2 అంటే 70. 70 by 105. నెక్స్ట్ ఇదంతా ఇది 21 × 4. 4 21 × 4 84. 84 by 105. దీనికి ఎంత వస్తుంది? 90 by 105. కింద 3 చూడండి ఈక్వల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం పై వాటికి మూడింటికి ఎల్సిఎం అనుకుంటే సరిపోయి కింద 105 వస్తే అది ఫ్రాక్షన్ యొక్క ఎల్సిఎం. ఇప్పుడు 70కి 84కి 90కి కనుక్కోవాలి. Two 40s, 2 4 8s, 7s.
5 7s 5 8s 47 7 1s 8 sorry 47 ఏది 84 సారీ 84 అది 94 98 70 84 90 35 42 45 5 7s 42 9s 7 1s 7 6 9 3 1s 3 2s 3 3s ఎంత వస్తుంది ఇప్పుడు 2 పవర్ 1 2 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 5 ఇంటూ 7 ఇది ఎంత 4 24 ఇంటూ 5 120 120 ఇంటూ 7 480 480 420 4 ఇంటూ 6 ఇంటూ సో 9 కదా ఇది 4 ఇంటూ 9 ఇంటూ 5 ఇంటూ 7 ఎంత వచ్చింది 420/105 ఇది ఎల్సిఎం దీనికి ఇంకా కొట్టుకోవద్దు చూడండి 5తో పోదు చూడండి మళ్ళీ 5 2s 5 1s 5 8s 5 4s ఇంకేం పోద్దా 3తో పోద్ది ఇది కూడా పోద్ది 3 7s 20s 7 1s సో 4 is the LCM ఫ్రాక్షన్స్కి ఇట్లా చేయాలన్నమాట ఇదంతా కాకుండా షార్ట్ కట్ ఏంటంటే ఇదంతా చేయకుండా షార్ట్ కట్ ఏముంటుందంటే ఇప్పుడు మనం ఎల్సిఎం అనుకోవాలి దీనికి ఫ్రాక్షన్స్కి దీనికి ఎల్సిఎం అనుకోవాలనుకోండి ఈ న్యూమరేటర్లో ఉన్న వాటన్నిటికీ ఎల్సిఎం అనుకోవాలి డినామినేటర్లో ఉన్న వాటన్నిటికీ హెచ్సిఎఫ్ అనుకోవాలి ఈ ఫ్రాక్షన్కి ఎల్సిఎం అనుకున్నాం అనుకోండి న్యూమరేటర్లో ఉన్న వాటన్నిటికి ఎల్సిఎం అనుకోవాలి డినామినేటర్లో ఉన్న వాటికి హెచ్సిఎఫ్ అనుకోవాలి రెండింటికి బయస్తే వచ్చేదే ఎల్సిఎం అదే దీనికి హెచ్సిఎఫ్ అడిగిన అనుకోండి ఇప్పుడు ఇదే ఫ్రాక్షన్స్కి హెచ్సిఎఫ్ అడిగిండు న్యూమరేటర్లో ఉన్న వాటన్నిటికి హెచ్సిఎఫ్ అనుకోవాలి డినామినేటర్లో ఉన్న వాటికి ఎల్సిఎం అనుకోవాలి ఆపోజిట్ అర్థమైందా మళ్ళీ చెప్పాలా ఇప్పుడు ఈ ఫ్రాక్షన్కి ఫస్ట్ ఎల్సిఎం అనుకోమన్నాడు కదా ఫస్ట్ ఎల్సిఎం అనుకుందాం ఏం చేయాలి ఎల్సిఎం అనుకోవాలంటే ఫస్ట్ న్యూమరేటర్లో వాటన్నిటికి ఎల్సిఎం అనుకోవాలి డినామినేటర్లో ఉన్నదానికి హెచ్సిఎఫ్ అనుకోవాలి ఓకే 2 4 6 ఎల్సిఎం ఎంత దీన్ని 2 పవర్ 1 దీన్ని 2 స్క్వేర్ దీన్ని 2 ఇంటూ 3 సో హైయెస్ట్ పవర్ ఏంటి 2 ఇంటూ 3 ఇక్కడ 2 స్క్వేర్ ఇక్కడ ఒక 3 4 ఇంటూ 3 12 బై కింద వాటికి హెచ్సిఎఫ్ అనుకోవాలి హెచ్సిఎఫ్ ఏంటి 1 సో దీనికి ఆన్సర్ 12 సరే ఇందాకది ఏదో మిస్టేక్ అని ఉంటుంది ప్రొసీజర్ అయితే ఇది ఓకే ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం కనుక్కోవాలంటే చూడండి ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం కనుక్కోవాలి ఇప్పుడు 2/3 4/5 6/7 ఇచ్చి వీటికి ఫస్ట్ ఎల్సిఎం అనుకోమని అనుకోండి న్యూమరేటర్లో ఉన్న వాటికి ఎల్సిఎం చేసి డినామినేటర్లో ఉన్న వాటికి హెచ్సిఎఫ్ చేయాలి LCM/HCF అంటే న్యూమరేటర్లో ఉన్న వాటన్నిటికేమో ఎల్సిఎం కనుక్కోవాలి డినామినేటర్లో ఉన్న వాటన్నిటికి
హెచ్ఎఫ్ కనుక్కొని వేస్తే వచ్చేది దానికి ఎల్సిఎం. అదే హెచ్ఎఫ్ కనుక్కోమని అనుకోండి, రివర్స్, న్యూమరేటర్లో ఉన్న వాటికి హెచ్సిఎఫ్, డినామినేటర్లో ఉన్న వాటికి ఎల్సిఎం. ఓకే, ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. హెచ్సిఎఫ్ కా ఉంది వేరే మోడల్ అంటే అది మన అజంప్షన్. అంటే ఇప్పుడు నీకు అర్థం, ఇప్పుడు చూడగానే కొన్ని పాయింట్, ఇప్పుడు సపోజ్ 4, 6, 8, ఓకే, నీకు వీటన్నిటికి 2 మల్టిపుల్స్ అని అర్థమైపోతున్నాయి. ఓకే, ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి, ప్రతి దానికి మల్టిపుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి, లేకపోతే దాని కింద ట్రై చేస్తూ ఉండాలి. హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు సపోజ్ 4 ఉంది, ఓకే, 4, 6 డైరెక్ట్ అది పోదు, 4కి 6కి పోదు. సో కానీ 4 2s పోతుంది చూడండి, 0 రిమైండర్ రావాలి సింపుల్గా. 4 2s 8, 0 రిమైండర్. కానీ 4 6 పోదు, ఇక్కడ 0 రాదు, సో 4 కాదు. నెక్స్ట్ 2 అట్లా తీసుకొని ట్రై చేస్తూ ఉండాలి. హెచ్ఎఫ్కి ఇలా పర్టికులర్గా ఇలా చేస్తేనే వస్తుంది, ఏం లేదు, చాలా రకాలుగా చేయొచ్చు. అది ఇంకా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఇట్లా రాసుకుంటే ఈజీగా అయిపోద్ది. అట్లా మల్టిపుల్స్ విడగొట్టుకుంటే చూస్తేనే అర్థమైపోద్ది మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చేయండి, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 40, 36 and 126. Find the LCM of 40, 30, 36, 126. చూడండి, ఫస్ట్ 49 రాసుకోవచ్చు, 5 into 8, సో 5 into 2 cube. నెక్స్ట్ 36 డైరెక్ట్ ఇదేం రాసుకోవచ్చు, 6 into 6. ఇదేమైంది 2 into 3, 2 into 3, సో 2 square into 3 square. ఓకే, నెక్స్ట్ 126. వన్ 126ని 3 square into 2 into 7. ఓకే, అంతే కదా. 126ని 2 6ల 12, 2 3ల 3 2ల 3 1ల 3 7ల. ఓకే, 3 square into 2 into 7. ఫస్ట్ 2 తీసుకోండి. అవును, 9 దాకా 36. అవును, 6 into 6 ప్రైమ్, 6 ప్రైమా కాదు కదా, ప్రైమ్ మల్టిప్లికేషన్ రాసుకోవాలని చెప్పా. 6ని 3 into 2 రాసుకోవచ్చు, ఈ 6ని 3 into 2 రాసుకోవచ్చు. రెండు రెండు ఉంటాయి, 2 3 ఉంటాయి, సో 2 square into చూడండి, ఇది 2 square into ఎంత, 3 square into 4 into 9 36, అదే కదా. నెక్స్ట్ 2 పవర్ చూడండి, హైయెస్ట్ 2 పవర్ ఎంత, అది ఫస్ట్ ఏమన్నా చూడండి, 2 ఉంది, ప్రతి దాంట్లో 2 ఉంది, 5 ఉంది, 7. ఓకే, హైయెస్ట్ ఎంత 2లో 3, 5లో
1 7లో 1 ఎంత 8 ఇంటూ 5 ఇంటూ సారీ 3లో హైయెస్ట్ పవర్ ఏంటి స్క్వేర్ 9 ఎంత వచ్చింది మల్టిప్లికేషన్ చేస్తే 40 540 40 ఏళ్ళ 240 ఇంటూ 280 ఇంటూ 9 872 9 18 7 25 2520 దీన్ని ఇట్లా కూడా చేయొచ్చు 40 36 126 2 20s 18s 2 6ల 12 63 మళ్ళీ 2 10ల 2 9ల 2 3ల సారీ 63 పోదు అనుకుంటా కదా 63 పోదు 3తో పోదు చూడండి 3 10s 3 3s 3 21s నెక్స్ట్ 3 10 3 1s 7s 10 into 7 into 9 into 4 36 36 into 7 42 2520 సో రెండింటి ఆన్సర్ ఇది వచ్చింది 2520 ఎట్లా చేసినా ఒకటి తీసాను ఇది చేయండి 112 140 168 ఆన్సర్ ఎంత వచ్చింది ఆప్షన్ లేదు అది 1680 చూడండి ఫస్ట్ వీటిని ఫాస్ట్ ఎట్లా డివైడ్ చేసుకోవాలంటే ఇప్పుడు 1 1 2 కదా
ఫస్ట్ 112 అంటే 2 ఇంటూ 56 ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కోసం 2 ఇంటూ 56 అంటే 7 8s. మళ్ళీ 8 ఏం రాసుకోవచ్చు, 2 క్యూబ్ రాసుకోవచ్చు. సో డైరెక్ట్ 2 పవర్ 4 ఇంటూ 7. ఇప్పుడు చూడండి 112ని ఫస్ట్ 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. దీన్ని 2 ఇంటూ 56 రాసుకోవచ్చుగా. ఓకే, దీన్ని మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 56 7 8s 56. 8 ఏం రాసుకోవచ్చు, 2 క్యూబ్ ఇదొకటి 1 టోటల్ 2 పవర్ 4 ఇంటూ 7. దీన్ని కూడా 114 ఫస్ట్ 2 ఇంటూ 70 ని మళ్ళీ 35 ఇంటూ 2 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక 2 ఉంది, 2 స్క్వేర్ అయింది. 35 ఇంటూ 2 కదా, 2 స్క్వేర్ ఇంటూ మళ్ళీ 35ని 7 ఇంటూ 5. సో 7 ఇంటూ 5. నెక్స్ట్ 168. దీన్ని 2 ఇంటూ 84. దీన్ని 12 4తో అయితే 421 అదే కదా, 421 4ని 2 స్క్వేర్ టోటల్ ఏమైంది 2 క్యూబ్. దీన్ని 3 ఇంటూ 7. ఇప్పుడు ఎల్సిఎం ఏమైంది చెప్పండి. ఫస్ట్ ఏమేమి ఉన్నాయి, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఫస్ట్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇప్పుడు పవర్ చేసుకోవాలి. హైయెస్ట్ పవర్ 4. నెక్స్ట్ 3కి హైయెస్ట్ పవర్ 1, 5కి హైయెస్ట్ పవర్ 1, 7కి హైయెస్ట్ పవర్ 1. సో 2 పవర్ 4 అంటే అంత 16. సో 16 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. టోటల్ ఎంత వచ్చింది ఇప్పుడు ఇదంతా 16. తీసారా? సేమ్ పాయింట్లు ఏం చేస్తారంటే ఫస్ట్ పాయింట్స్ తీసేసుకోవాలి. పాయింట్స్ తీసేసుకొని ఏదైతే హైయెస్ట్ పాయింట్స్ ఉందో ఇప్పుడు చూడండి. .4 0.36 7.2. దీని ఫస్ట్ 24 36 72కి ఎల్సిఎం అనుకోండి.
చూడండి ఇప్పుడు ప్రతి దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ పాయింట్స్ తీసేసుకునే విధంగా ప్రతి దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 0.36 ఉంది, ఇక్కడ 2 ఒక అంకె తర్వాత ఉంది, ఇక్కడ 2 అంకెల తర్వాత, ఇక్కడ 2 అంకెల తర్వాత ఉంది చూడండి. సో ప్రతి దాన్ని 100తో మల్టిప్లై చేయాలి. ఇది ఎంత వస్తుంది? 100తో మల్టిప్లై చేస్తే 240, 36, 72. ఓకే, ఇప్పుడు వీటికి ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వచ్చింది ఇప్పుడు దీనికి? సారీ 720, 240, 36, 720, 120, 18s, 2, 3, 6, డైరెక్ట్ 10 వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 10 into 3 square into 2 cube. మొత్తం ఎంత? 3 square అంటే 10 into 3 square means 9. సో అది గుర్తుపెట్టుకోండి. 10 square ఇంటూ అది రాసుకోండి. 10 into 3 square into 2 power 3. స్ట్రక్ అయిపోయింది. ఎంత వచ్చింది అక్కడ? 2 cube. ఓకే, 2 cube అంటే 8, 10 into 9 into 8, 70, 720. మనం ఇందాక 100తో మల్టిప్లై చేసి ఇప్పుడు డివైడ్ బై చేస్తాం. ఎంత? ఆన్సర్ 7.2. అంటే ప్రతి దానికి పాయింట్ పోయేటట్టు ఎంతతో మల్టిప్లై చేస్తే ప్రతి ఎవ్రీ డిజిట్కి పాయింట్ పోద్దో అంతతో మల్టిప్లై చేసి మొత్తం ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ అందుతో డివైడ్ బై చేయాలన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్ చేయండి. ఈ క్వశ్చన్
ఎంత ఆన్సర్ ఎంత? 1/84 వచ్చిందా? చెప్పాలా? చూడండి ఏమంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏం కనుక్కోండి ఫస్ట్ హెచ్సిఎఫ్ 3/4 5/6 6/7 హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఫార్ములా అయింది న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ బై డినామినేటర్ అన్నిటికీ ఎల్సిఎం కనుక్కోవాలి. న్యూమరేటర్ అన్నిటికి హెచ్సిఎఫ్ ఎంత 1 బై కింద వాటికన్నిటికి ఎల్సిఎం ఎంత 4 6 7 ఎంత వచ్చింది 4 × 3 × 7 ఎంత? నెక్స్ట్ ఇది కూడా మీరు చేయొచ్చు. LCM of two numbers is 864 and their HCF is 144 if one number is 288 and the other number is two numbers LCM ఇచ్చిండు HCF ఇచ్చిండు ఒక నెంబర్ ఇచ్చిండు ఇంకో నెంబర్ అనుకోమన్నాడు. ఓ మీ కింద ఒక రిలేషన్ చెప్పడం మర్చిపోయా. ఒక 2 నెంబర్స్ ఇచ్చి వాటి LCM ఇచ్చి వాటి LCM HCF రెండు ఇస్తే ఆ LCM HCF మల్టిప్లికేషన్ ఆ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 8 12 16 ఉంది. ఈ రెండింటి LCM ఎంత? దీని ఏమన్నా వచ్చు 4 × 3 అంటే 2 స్క్వేర్ 3. దీన్ని 2 8 అంటే మళ్ళీ క్యూబ్ 2/4 రాసుకోవచ్చు. ఓకే అప్పుడు ఎల్సిఎం ఎంత అయింది 12 16 ఎల్సిఎం ఎంత అయింది హైయెస్ట్ పవర్ ఎంత ఇది 2/4 ఇంటూ 3 ఎంత ఎంత 16 48. నెక్స్ట్ వీటికి హెచ్సిఎఫ్ అనుకుందాం. 12కి 16కి హెచ్సిఎఫ్ ఎంత 2నేనా 2 స్క్వేర్ 4 వస్తుంది చూడండి. ఇక 2/4 ఉంది కదా అంటే 2 స్క్వేర్ ఉన్నట్టే కదా 2 స్క్వేర్ × 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 2 స్క్వేర్ ఉంది ఇక్కడ 2 స్క్వేర్ ఉంది హెచ్సిఎఫ్ ఏమైంది 4. ఇప్పుడు చూడండి 12కి 16 మల్టిప్లికేషన్ ఎంత వస్తుంది 12 6 72 12 ఎంత వచ్చింది 192. ఇప్పుడు ఈ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని కూడా మల్టిప్లై చేయండి 48 × 4 8 4 32 4 16 192 వచ్చిందా. సో 2 నెంబర్స్ ఇచ్చి వాటి ఎల్సిఎం ఇచ్చినప్పుడు వాటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు ఆ రెండింటి ఆ 2 నెంబర్స్ మల్టిప్లికేషనే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఈ 2 నెంబర్స్ ఉన్నాయి ఓకే ఈ 2 నెంబర్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ రాస్తా చూడండి సేమ్ వస్తాయి. అంటే ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినా ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేసినా సేమ్. మల్టిప్లికేషన్ ఆఫ్ two numbers is equals to their LCM into HCF. లేదు ఓన్లీ 2 నెంబర్స్కి ఇది ఒకటి చూడండి ఓన్లీ 2 నెంబర్స్కే ఇది 3 నెంబర్స్ ఇస్తే మళ్ళీ ఇది వర్కౌట్ అవ్వదు ఓన్లీ 2 నెంబర్స్కే. అర్థమైంది కదా ఓన్లీ 2 నెంబర్స్కే ఇది. ఇప్పుడు సపోజ్ ఆ 2 నెంబర్స్ ఏ బి అనుకున్నాం అనుకోండి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ ఏబి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి.
దీని ప్రకారం దాని పై క్వశ్చన్ చేయండి. ఆన్సర్ అంటే పైదానికి ఎల్సిఎం ఎంత ఇచ్చిండు 864, హెచ్సిఎఫ్ ఎంత 144, వన్ నెంబర్ ఇచ్చిండు, వన్ నెంబర్ ఎంత 288 ఇంటూ బి, రెండు నెంబర్ కనుక్కోమంటున్నాడు. సో డైరెక్ట్ పోదు చూడండి, టూస్ పోదు చూడండి అది. ఓకే 2 1s, డైరెక్ట్ బి ఈక్వల్స్ టు 432. అది చేయండి. ఆన్సర్ 45 తీసేనా? సేమ్ ఇది కూడా అంతే. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 225 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు వన్ నెంబర్ ఎంత అన్నాడు 25, రెండో నెంబర్ ఎంత 5 5s ఇంకా వైటే బెటర్. నెక్స్ట్ ఇది కూడా చేయండి. ఫిఫ్టీనా 30 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ సంథింగ్ బి ఈక్వల్స్ టు 15.
చేయండి ఆన్సర్. ఇది ఫస్ట్ ఇది ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, అది చెప్పండి ఫస్ట్. ఎల్సిఎమా హెచ్సిఎఫా ఏం కనుక్కోవాలి? ఆన్లైన్ కావాలి. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలా హెచ్సిఎఫ్ కనుక్కోవాలా? ఎల్సిఎం. ఓకే, క్వశ్చన్ బాగా ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎల్సిఎంఏ. ఓకే, ద లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 6, 8 and 12 and 16 and leaves a remainder of 2 in each case. అంటే ఎల్సిఎం కనుక్కొని దానికి +2 యాడ్ చేయాలి, అప్పుడే రిమైండర్ 2 వస్తుంది. చూడండి, రిమైండర్ 2 రావాలి. ఎల్సిఎం అనుకుంటే ఏమైతే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుద్ది, కానీ వీడు ఏమంటున్నాడు? లీవ్స్ రిమైండర్ 2 అన్నాడు, అంటే 2 రిమైండర్ రావాలి. సో మనం దానికి 2 యాడ్ చేస్తే దానికి 2 రిమైండర్ వస్తుంది. ఎల్సిఎం కనుక్కొని దానికి +2 యాడ్ చేసాం అనుకోండి, వాటితో డివైడ్ చేసిన ప్రతిసారి ఏమవుతుంది? 2 రిమైండర్ వస్తుంది. చూడండి, చేస్తాను. ఫస్ట్ 4, 6, 8, 12, 16 రైటింగ్ చేసేస్తారు. 4, 6, 8, 12, 16. ప్లీజ్ అరవద్దండి. హలో మేడం, మీకే అరవద్దు చెప్తున్నాడు. 2 1s, 3s, 2s. ఎంత వచ్చింది? 2 power 4. 1 2 3 4 into 3 ఎంత? 16 మూల 48. ఇప్పుడు చూడండి, ప్రతి దాంతో డివైడ్ చేయండి. 4ని 48తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? రిమైండర్ 0 వస్తుంది. 6ని చేస్తే ఎంత వస్తుంది? 48తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుంది? 8ని చేస్తే 12తో చేస్తే ప్రతి దాంతో డివైడ్ అవుద్ది, అందుకని దాన్ని ఎల్సిఎం అంటాం అనమాట, కామన్ మల్టిపుల్ కాబట్టి. సో కానీ వాడేమంటున్నాడు? రిమైండర్ 2 రావాలంటున్నాడు. సో దీనికి +2 యాడ్ చేయాలి. 50 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు చేయండి, ఇప్పుడు డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 6తో 8తో చేసినా 2నే వస్తుంది, 12తో చేసినా 2నే వస్తుంది. సో వాడు ఎంతైతే రిమైండర్ రావాలంటుండో ఫస్ట్ ఎల్సిఎం అనుకొని ఎంతైతే రిమైండర్ రావాలంటుండో అంత యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఇస్ 50. ఇప్పుడు 4 రిమైండర్ రావాలంటే 4 రాదు, ఎందుకంటే ఇంకో 4 ఉంది కాబట్టి. 3 రిమైండర్ రావాలంటే +3 చేయాలి. రిమైండర్ ఎంత రావాలంటే అంత యాడ్ చేయాలి. 1 రిమైండర్ రావాలంటే ఇక్కడ 1 యాడ్ చేయాలి. చేయండి. $54 తీసుకోండి, అది 6 అంటే 6 కాదు. 12, 15, 20 and 54.
ఎంత ఆన్సర్ వచ్చిందా? చేయాలా? అందరికి వచ్చిందా? టూ స్క్వేర్ అంటే దీన్ని 9ని 3 స్క్వేర్ కాబట్టి 3 పవర్ 3 ఇంటూ 5 20 5 4 20 20 ఇంటూ 270 సారీ 4 27 ఇంటూ 520 5 40 ఇది రిమైండర్. ఓకే, సో రిమైండర్ అంట, ఇది ఎల్సిఎం. కానీ రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేసులో రిమైండర్ 4 రావాలి కాబట్టి ప్లస్ 4 యాడ్ చేయాలి. 540 ప్లస్ 4 ఆన్సర్ ఇస్ 544. ఓకే, తీసేనా ఇది? Four bells at intervals of 4, 6, 8 and 14 seconds. Ring 8. Okay, they start ringing simultaneously at 12 o'clock. At what time will they again ring simultaneously? అంటే 4 bells సైమల్టేనియస్గా రింగ్ అవడం స్టార్ట్ అయినాయి ఎప్పుడు? 12కి. కానీ ఒక బెల్ ఏమో 4 seconds ఇంటర్వెల్లో రింగ్ అవుతుంది, ఇంకోటి 6 seconds ఇంటర్వెల్లో, 8 ఇంకోటి 14 seconds. మళ్ళీ అవన్నీ కలిసి ఎప్పుడు ఏ టైంకి ఒకేసారి రింగ్ అవుతాయి? ఫస్ట్ చెప్పండి, ఇది ఎల్సిఎం అనుకోవాలా ఎస్సిఎం అనుకోవాలా? ఎల్సిఎంఏ కనుక్కోవాలి మళ్ళీ. ఓకే, ఫస్ట్ ఎల్సిఎం అనుకోండి వాటన్నిటికీ. అవన్నీ కామన్గా మళ్ళీ ఎప్పుడు ఒకేసారి రింగ్ అవుతాయి. బెల్స్ అన్న ట్రాఫిక్ లైట్స్ అంటారు, 4 ట్రాఫిక్ లైట్స్ ఇట్లా పర్టికులర్ టైంకి ఒకేసారి రింగ్ అయ్యి మళ్ళీ ఏ టైంలో మళ్ళీ ఇంటర్వెల్స్ ఇస్తాడు. ఈ ఇంటర్వెల్లో ఒకటి బ్లింక్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు ఒకేసారి అన్నప్పుడు ఇట్లా అన్ని వాటికి కూడా ఎల్సిఎంఏ కనుక్కోవాలి. ట్రాఫిక్ లైట్స్ అన్నా బెల్స్ అన్నా 168 వచ్చిందా? అంటే 168 seconds. దాని మినిట్స్లో మారిస్తే ఎంత? 168/60 230 2816 24 215 2 4 2 1 15 వల్ల 30 15 గంటల
4తో కొట్టేసిన డైరెక్ట్ నేను 4తో కొట్టేసిన 4 2s కరెక్టే కదా 2 1s కరెక్ట్ వేసారా చూడండి 4 6 8 14 ఓకే 2లో 4 4లో 12 12 24 into 7 20 168 ఓకే 168 కరెక్ట్ వచ్చిందిగా 168 by 60 2 15 ఓకే ఇప్పుడు ఎంతలో పోతుంది ఇది 5 2s కదా అంతే కదా 42 అంటే 15 42 15 అంటే 2 minutes సంథింగ్ వస్తుంది 2 minutes ఎక్కడ ఉందో చూడండి 2 minutes ఇంకెక్కడ ఇది 3 minutes ఉంది సో ఇది కాదు ఇది కూడా 3 minutes ఉంది ఇది కూడా కాదు ఇది కూడా 3 minutes ఉంది సో డి కూడా కాదు 2 minutesలో ఉంది ఒకటి ఏ ఒకటే అర్థమైందా ఈ క్వశ్చన్ 4 bells ఇంటర్వెల్స్లో ఉంటుంట 4 6 8 సెకండ్ ఇంటర్వెల్స్లో రింగ్ అవుతున్నప్పుడు 12 o'clock అప్పుడు సైమల్టేనియస్గా ఒకేసారి రింగ్ అవుతాయి మళ్ళీ ఏ టైం ఎప్పుడు రింగ్ అవుతున్నప్పుడు వాటన్నిటికీ ఎల్సిఎం తీసుకోవాలి ఓకే అప్పుడు వచ్చింది మన ఏమైతే సెకండ్స్లో ఉంటుంది దాన్ని ఏం చేసిన మినిట్స్లోకి మార్చి ఆ 12కి యాడ్ చేస్తే మళ్ళీ ఏ టైంకి రింగ్ అవుతాయి ఆ టైంకి అనమాట 12 ప్లస్ మళ్ళీ ఎంత వచ్చింది మనకి 2 minutes సంథింగ్ వచ్చింది కాబట్టి 12 2 నియర్లీ 12 2 అనేది ఒకటే ఉంది ఆప్షన్ కాబట్టి ఏ నెక్స్ట్ క్వశ్చన్ మీరు చేయండి మీకు అర్థమవుతుంది ఇందాకేమో 12 ఇచ్చిండు ఇప్పుడు సమ్ టైం అన్నాడు సో దే విల్ మళ్ళీ ఎప్పుడు మోగుతాయని మళ్ళీ ఎప్పుడు ఎట్ ఏ టైం అంటే ఏవైతే కనుక్కొని దాని మినిట్స్లో మార్క్స్ వచ్చేదో ఆన్సర్ ఇందాక వచ్చిన దాన్ని ఆ 12కి యాడ్ చేసినాం ఇప్పుడు డైరెక్ట్గా అదే ఆన్సర్ $360 వచ్చింది దీన్ని మినిట్స్లోకి మారిస్తే 6 minutes సో ఎప్పుడో ఒక టైంకి పోయినాయి మళ్ళీ 6 minutes తర్వాత మళ్ళీ అవన్నీ ఒకేసారి కలిసి రింగ్ అవుతాయి సో ఆన్సర్ ఈస్ 6 minutes ఈ సెకండ్స్ కాబట్టి వాటిని మినిట్స్లో కన్వర్ట్ చేస్తాం ఇది చేయండి అసలు క్వశ్చన్ కరెక్ట్ లేదనుకుంటా ఒక నిమిషం అండి
LCM with numbers. రేషియో అడుగుతున్నాను డైరెక్ట్. డైరెక్ట్ రేషియో అడుగుతున్నాను అనుకుంటా ఇది. డైరెక్ట్ రేషియో అంటే 28:42. 2:3. 3:2 కాదు. డైరెక్ట్ రేషియో, రెండింటి రేషియో అంతే. చేయండి క్వశ్చన్ వేయండి. అంత 364 చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 1820 into 26 is equals to 130 into b. b equals to అంత అయితే ఆన్సర్ అది క్యాలిక్యులేషన్ చేస్తే 1820 into 26 by 130. దీని క్యాలిక్యులేషన్ వచ్చేది ఆన్సర్. ఇది చేయండి. సేమ్ ఇందాకడానికి కొంచెం ఎక్స్టెన్షన్ అంతే. ఆ క్వశ్చన్లో ఏంటంటే ఫస్ట్ వాటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కొని అది 13 మల్టిపుల్ కాదా చూడాలి ఫస్ట్. ఒకవేళ ఫస్ట్ వన్ లీస్ట్గా అనుకో, నెక్స్ట్ దాన్ని ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేసి 13 మల్టిపుల్ కాదా నెక్స్ట్ చేయాలట. 13 మల్టిపుల్ వచ్చేలా చూసుకొని దానికి +2 యాడ్ చేయాలి. అదే క్వశ్చన్.
అది 13 మల్టిపుల్ కాదా చూసుకోవాలి ఫస్ట్ది, అంటే 13తో డివైడ్ అవుతుందా లేదా. చూడండి 4 5 6 7 8 4 5 6 7 and 8 2 2s 5 3 7 2 4s మళ్ళీ 2తో పోవచ్చు 1 5 3 7 2 ఓకే. 2 4 4 8 8 5 40 40 ఇంటూ 21 ఎంత 840. ఇది 13 మల్టిపులేనా, 13తో పోద్దా ఇది. సో 13తో పోదు ఇది. సో దీన్ని నెక్స్ట్ మల్టిపుల్ చూసుకోవాలి. 840 ఇంటూ 2 ఎంత అయింది ఇది. 840 ఇంటూ 2 అంటే 840 ఇంటూ 840 0 8 16 80 ఇది పోద్దా 1680 పోద్దా 13 మల్టిపుల్ అయినా ఇది. ఒకటిలో 13 ఇది కూడా పోదు. 2520 is the multiple of 13. తో 13 కూడా యాడ్ చేస్తే 13 ప్రైమ్ నెంబర్ కరెక్టేనా ఇది. 20 2 4 8 40 21 ఇంటూ 840 కరెక్టే. 840 ఇంకో క్లాస్ ఉందా మీకు ఆన్లైన్లోనా. సరే ఓకే. మరి రావాలంటే మీకు ఎట్లా ఎట్లా ఇక్కడ ప్లే అవుతుందా. అవునా సరే ఓకే. సరే రేపు చెప్తున్నాను మరి.
స్టార్ట్ అయిందా క్లాసు? ఓకే, మీకు వేరే క్లాస్ స్టార్ట్ అయింది, నేను చెప్తాను మిగతాది. ఓకే, థ్యాంక్స్ అండి.